వికారాబాద్ జిల్లా పరిగిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. యాదగిరి అనే ఒక వ్యక్తి తన కొడుకు ఆరోగ్యం బాగలేదని పరిగి కేంద్రంలోని బాలాజీ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. కొన్ని నెలలుగా వైద్యం చేయిస్తూ వస్తున్నా నయం కావటం లేదని, చివరకు తన కొడుకు చనిపోతాడని తెలిపారు. ఇక ప్రస్తుతం తన కూతురికి కూడా అదే విధంగా జ్వరం వస్తుందని అదే ఆసుపత్రికి వెళ్ళాడు. స్కానింగ్ తీయగా గుండెలో ఏదో సమస్య ఉన్నట్లు తెలిపారు. అయితే ఇదే విషయాన్ని ముందే తెలిపి ఉంటే చికిత్స చేయించుకునేవారమని యాదగిరి వాపోయాడు. బాలాజీ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం వల్లే కొడుకు చనిపోయాడని, ఇప్పుడు తన కూతురు కూడా అనారోగ్యానికి గురైందని కన్నీరు మున్నీరవుతున్నాడు ఆ తండ్రి. ప్రైవేటు ఆసుపత్రిని నమ్మి మోసపోవద్దని, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరాడు బాధితుడు యాదగిరి. ఆల్రెడీ మంత్లీ 15 రోజులకు ఒకసారి వస్తున్నాను నేను హాస్పిటల్కి. మా భార్యను పంపిస్తున్నా. ఈ జ్వరం వస్తుంది జ్వరం వస్తుంది అంటే మేము కూడా మామూలుగా వైరల్ జ్వరాలు ఏదైనా మామూలు జ్వరాలు అనుకొని మేము నెగ్లెక్ట్ చేసుకుంటూనే ఉన్నాము. ఆయన కూడా ఒక డాక్టర్గా ఉండి, ఒక ఎక్స్పీరియన్స్గా ఉండి, ఒక ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేయించుంటే మాకు ముందే ఈ రిజల్ట్ అనేది బయట పడింటే మేము సేఫ్ జోన్లో ఉంటుంటే మేము బాబుని కూడా కోల్పోకుంటే మేము పాపని ఇప్పుడు పాప ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లంలో ఉంది. పాప ఎన్ని లక్షలు పెట్టినా బతకదు అనే పొజిషన్ చెప్తున్నారు డాక్టరు. 100% ఆ దేవుడు వల్ల బతికితే బాగుండే అని మేము కూడా కోరుకుంటున్నాము. డాక్టర్ అడిగితే ఏమంటారు? ఇప్పుడు డాక్టర్ నేనేం తప్పు చేయలేనమ్మా, చూసినా కదా రెగ్యులర్గా 8 నెలల నుంచి చూస్తున్నా, మంచిగా రాస్తున్నా కదా, పాపకు సీరియస్ ఎప్పుడు కనిపించలేదు కదా, హార్ట్ బీట్ కరెక్ట్ ఉంది కాబట్టి మేము ఆ టెస్టులు రాయలేము కదా అంటుండు. అంటే హార్ట్ బీట్ పక్కకి పెట్టండి సార్, అది సీరియస్ ఉంటుందంట. ఒకసారి పిల్ల వీక్నెస్ అవుతున్నప్పుడు కనీసం మీకున్న అనుభవంతో, మీకున్న నాలెడ్జ్తో ఎందుకు వీక్ అవుతుంది ఏంది అని ఆలోచన చేసి ఒకరోజు మీరు ఎక్స్రే కానీ స్కానింగ్ సింపుల్ పని అది రాసింటే మేము మిస్టేక్ మా వంక నుంచి ఉంటే మేమే తప్పు ఉంది అని చెప్పి మేము వెళ్ళిపోయేటోళ్ళం.